ప్రధాని మోదీ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కు అంకురార్పణ చేయబోతున్నారు. ప్రధాని మోదీ అలాగే కొత్తగా నిర్మించిన విస్తరించిన 6 రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 1.5 లక్షల మందిని సమీకరిస్తున్నారు. ప్రధాని మోదీ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రధాని మోదీ ఇవాళ పర్యటించనున్నారు విశాఖలో. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఉమా. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే జనవరి 8 అంటే ఈ రోజు సాయంత్రం 4:15 గంటలకి ఐఎన్ఎస్ డేగాలో విశాఖ ఐఎన్ఎస్ డేగాకి సంబంధించి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి ఈ సిరిపురంలో ఉన్న సంపత్ వినాయక్ కూడల నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాల మైదానం వరకు కూడా రోడ్ షో నిర్వహిస్తారు. ఆ రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ వివిధ ప్రాజెక్టులకి సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ రాకతో ఏపీలో కోట్ల విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపన చేయనున్నారు. దానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. పారిశ్రామిక మౌలిక వసతుల రంగాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించేలాగా దాదాపు 2,08,548 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టు విలువలు 1,99,786 కోట్లు కాగా వీటిలో 1,87,887 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు చెందినవే కావడం ఇక్కడ మనం గమనించదగ్గ విశేషం. ఈ ప్రాజెక్టులు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు 1.85 లక్షల కోట్లతో ప్రారంభిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 25,000 మంది ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు మొత్తం 2030 నాటికి భారత్ శిలాజేతర ఇంధన సామర్థ్యం 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించడంలో ఈ ప్రాజెక్టు గణనీయంగా దోహదం చేస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో 19,500 కోట్లకు పైగా విలువైన రైల్వే, రోడ్ల ప్రాజెక్టులో కొన్నింటికి శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోడీ చేయనున్నారు. ఇక విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా శంకుస్థాపన జరగనుంది. ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, తిరుపతి జిల్లాలో చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని కృష్ణపట్నం పారిశ్రామిక నగరం క్రిస్ సిటీకు ప్రధాని చేతుల మీదుగా కూడా శంకుస్థాపన జరగనుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా క్రిస్ సిటీని గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రీగా, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్టుకి సుమారు 10,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించనుంది. మొత్తంగా ఈ రోజు విశాఖలో పర్యటించిన ప్రధాని మోడీకి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూటమి నేతలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడే దాదాపు 2 రోజుల నుంచి కూడా ఉంటూ ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు కూడా ఈ రోజు విశాఖ చేరుకుని ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికే విధంగా కూడా ఏర్పాట్లు చేశామంటూ తన ట్వీట్ వేదికగా కూడా పేర్కొనడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు
విశాఖకు రానున్న నేపథ్యంలో అటు రాష్ట్రానికి దాదాపు 2,08,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయనున్నారు. థ్యాంక్ యూ క్రాంతి.